ఉంటుంది. సంధ్య సంధ్య ఏంటే? ఏం చేస్తున్నావే? బైబిల్ చదువుతున్నాను. ఎంతసేపు బైబిలేనా? బయటకు వెళ్దాం, వస్తావా? వెళ్దాం పదా. అమ్మో, ఈరోజు ఏంటో ఇది బయటకు వస్తాను. సర్లే కానీ క్రిస్మస్ అంటే ఏంటే? లోకం అంతా చేసుకుంటారు. చదువు క్రిస్మస్ అంటే నేను చెప్తానే. క్రిస్మస్ అంటే లైటింగ్. ఎక్కడ చూడు లైట్లతో నింపేస్తారు. పెద్ద స్టార్లు ఆడతారంట. ఆ స్టార్ మొత్తం లైటింగ్లతో నింపేసి ఊరంతా లైటింగులతో నిండిపోయి క్రిస్మస్ అంటే లైటింగులతో చేసేస్తారు పండుగ. క్రిస్మస్ అంటే లైటింగుల పండుగ. అవునా? క్రిస్మస్ అంటే లైటింగ్ల పండుగ? అయ్యో కాదే. మరి ఏంటే? నేను చెప్తా క్రిస్మస్ అంటే షాపింగ్ ఇదేనా క్రిస్మస్ అంటే? హలో, ఎక్కడున్నారు? ఇంట్లో మా మమ్మీ అండి, ఇది ఇచ్చేయండి. క్రిస్మస్ అంటే హలో, ఎక్కడున్నారు? అయ్య బాబా, అప్పుడే వచ్చేసిందా? ఇంట్లో మా మమ్మీ ఇంటి ఇచ్చేయండి. ఇదేనే క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే షాపింగ్ అంటే క్రిస్మస్, ఇదే క్రిస్మస్ అంటే. అవునా? క్రిస్మస్ అంటే షాపింగేనా? అయ్యో కాదే. నేను చెప్తా క్రిస్మస్ అంటే తుడుచుకోవడం, ఉతుక్కోవడం, కడుక్కోవడం. క్రిస్మస్ అంటే ఇంతేనే. అవునా? క్రిస్మస్ అంటే బట్టలు ఉతుక్కోవడమేనా? అయ్యో కాదే. నేను చెప్తానే, క్రిస్మస్ అంటే తింటారా మీరు కూడా? క్రిస్మస్ అంటే తింటమే. ఎగిరే ఇదే ఈ పాకే అన్ని తింటమే. ఎక్కడ క్రిస్మస్కి వెళ్ళినా సేమ్. ఈ క్రిస్మస్కి వెళ్ళినా భోజనాలు. బిర్యానీ, చికెన్, మటన్, ఫ్రాన్స్ ఇవన్నీ పెడతారు. క్రిస్మస్ అంటే తింటాం అంటే క్రిస్మస్, ఇంకేమీ ఉండదు క్రిస్మస్ అంటే. అవునా? క్రిస్మస్ అంటే తింటమేనా? అయ్యో కాదే. మరి ఇంకేంటి? క్రిస్మస్ అంటే మీకు ఎలా చెప్పలే. మన కోసం డాన్స్ వేస్తాకి పిల్లలు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు చెప్తారు. చూద్దాం.